హాయ్ రాజు గారు. హలో అండి. సో మన ఆడియన్స్ ఈ రోజు ఏం వెరైటీ అడుగుతున్నారో చూద్దాం. ఓకే సో లక్ష్మి గారు ఈమెయిల్ చేశారు రాజు గారు. మంచి టేస్టీ వెరైటీ అడుగుతున్నారు. ఏంటండి ఇది? పూల్ మక్నీతో మసాలా కర్రీ తయారు చేసి చూపించమని అడుగుతున్నారు. పూల్ మక్నీతో మసాలా కర్రీ చాలా బాగుంటుంది. టేస్టీగా ఉంటుంది కదా. మనకి చక్కగా ఇలా బిర్యానీలు లేదా ఏమన్నా ఫ్రైడ్ రైస్ వాటికి చాలా బాగుంటుంది. మంచి కాంబినేషన్. సో చక్కగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ రోజు చూపించేస్తారనమాట. అవునండి. ఓకే ఓకే మరి పూల్ మక్ని మసాలా కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పూల్ మక్ని మసాలా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఎండు కొబ్బరి పేస్ట్ అరకప్పు, గసగసాల పేస్ట్ అరకప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన టొమాటోలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, పూల్ మక్ని 1 కప్పు. పూల్ మక్ని మసాలా కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజు గారు మొదలు పెడదామా? ఓకే అండి. సో ముందుగా మనం ఏంటంటే ఈ పూల్ మక్ని వేయించుకోవాలి కదా, వేయించి పెట్టేసుకోవాలండి. సో అప్పుడు టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. సో మీరు ప్రతిసారి పూల్ మక్ని ఐటమ్ చేసేటప్పుడు ఇది చెప్తూ ఉంటారు. కాకపోతే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి, తెలియని వాళ్ళకి ఫస్ట్ ఎప్పుడు కూడా మనం పూల్ మక్ని వేయించుకొని మనం కర్రీస్లోకి వాడుకుంటే దాని టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. సో కొంచెం క్రంచిగా కూడా వస్తుంది. అవును. సో నూనె వేసుకున్న తర్వాత ఓకే సో దీంట్లో పూల్ మక్ని అండి. యాక్చువల్గా పూల్ మక్నీతో ఏదైనా కూడా కొంచెం ఫాస్ట్ గానే అయిపోతుంది కదా రాజు గారు ఐటమ్. అవునండి. ఎందుకంటే ఇవి ఉడికే పని అలా ఏం ఉండదు. ఏం ఉండదు, జస్ట్ ముందుగా కొంచెం వేయించుకుంటే సరిపోతుంది. మిగతాది గ్రేవీ అంతే. గ్రేవీ రెడీ అయిపోతే వీటిని దాంట్లో వేసేసుకోవాలి. దాంట్లో ఏగానే చక్కగా పీల్ చేసుకుంటుంది కూడా గ్రేవీ అంతా. సో రెడీ అయిపోయింది. ఓకే సో దీంట్లోనే కొద్దిగా నూనె వేసుకొని సో కర్రీకి సరిపడా వేసేసుకోవాలి. అవునండి. ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, ఓకే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో యాక్చువల్గా ఈ పూల్ మక్నీతో ఐటమ్స్ అనేవి అంటే కొన్నిటికి చాలా బాగా సూట్ అవుతాయి కదా. ఇప్పుడు బిర్యానీస్ లాంటి వాటిలో కానివ్వండి. అవునండి. లేకపోతే మనకి ఎప్పుడైనా వెజిటబుల్స్ లేవో అనిపించినా రైస్ వండుకొని చక్కగా ఈ పూల్ మక్ని ఉంటే ఇలా చేసేసుకుంటే ఇది కూడా మంచి టేస్టీగా అయిపోతుంది. అంటే ఎలాంటి గ్రేవీ మనం చేసుకొని వేసుకున్నా దాంట్లో సెట్ అయిపోతుంది. సో వెరైటీగా కూడా ఉంటుంది అండ్ అక్కడి కాంబినేషన్ కూడా సెట్ అయిపోతుంది. అవునండి. ఓకే సో ఇది కొద్దిగా వేగిన తర్వాత సో రుచికి సరిపడా ఉప్పు ఇక్కడ వేసుకుంటున్నాం. మొత్తం కూరకంతా సరిపడా. అవునండి. ఓకే సో కొద్దిగా కారం, అలాగే కొంచెం పసుపు. ఓకే సో ఇక్కడ టమాటో ముక్కలు యాడ్ చేసుకుంటాం. సో ఇది కాస్త మగ్గాలండి. మూత పెట్టేస్తారా? ఓకే. సో ఇది మగ్గేలోగా మేము కూడా చిట్కా చూసేస్తాము. ఓకే ఓకే అండి. ఇక్కడ టమాటో మగ్గుతూ ఉంటుంది. ఈలోగా మనం ఒక మంచి చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపునే ఒక గ్లాస్ చల్లటి నీళ్లు తీసుకున్నట్లయితే మొటిమలు తగ్గిపోతాయి, అలాగే మొటిమలు రాకుండా కూడా ఉంటాయి. ఓకే చిట్కా చూసారు కదండి. చూద్దాం రాజు గారు. ఓకే అండి. ఓకేనా? బాగా మగ్గిపోయాయి, చక్కగా దగ్గరగా అయిపోయింది మొత్తం. మూత పెట్టేస్తాం కదండి. మూత పెట్టేస్తే ఆవిరి మీద బాగా చాలా తొందరగా అయిపోతుంది. సో చాలా మంది ఏంటంటే ఇలా ఓపెన్ గా పెట్టేసి అలా వేయించుతూ ఉంటారు. అంటే కొన్నిటికి మనం మూతలు పెడితే బాగా అవుతుంది, కొన్నిటికి ఇప్పుడు ఫ్రైస్ లాంటి వాటికి పెట్టకుండా అయితే బాగుంటుంది. సో దీంట్లో ఎండు కొబ్బరి పేస్ట్. ఓకే సో ఇది వేయించి పేస్ట్ చేసుకున్నాం. ఎండు కొబ్బరి. అవును. ఓకే. అలాగే గసగసాలు ఇవి కూడా వేయించేసుకున్నాం అండి. ఓకే. ఇప్పుడు ఈ మసాలా కర్రీలో కంటే ఈ రెండింటి కాంబినేషనే బాగుంటుందా ఈ మసాలా, లేకపోతే మనం మార్చుకోవచ్చా? మార్చుకోవచ్చు అండి. సో జీడిపప్పు పేస్ట్ కానీ నువ్వుల పేస్ట్, పుచ్చకాయ గింజలతో కూడా పేస్ట్ చేసుకుంటారు కదా. సో అదైనా చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో ఇవి వేయించి మనం పేస్ట్ చేసాం కాబట్టి సో కొంచెం తొందరగానే అయిపోతుంది. ఓకే. సో దీంట్లో కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొద్దిగా గరం మసాలా పొడి. ఓకే. సో ఒకసారి ఇది కొంచెం బాగా కలిపేసి సో దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా పూల్ మక్ని. ఓకే. సో ఇవి కూడా వేసేసి కొద్దిగా వాటర్ అండి, అంటే మనకు కొంచెం గ్రేవీ రావాలి కదా. అవును.
అండ్ మనం వాటర్ పోసి మగ్గిస్తేనే చక్కగా పూల్ మక్కని కూడా మెత్తబడి కొంచెం మనం వేసిన ఫ్లేవర్స్ అన్ని అది పీల్చుకుంటుంది. అవునండి. సో మసాలా మనకు కొంచెం తొందరగా వేగడానికి మనం ఏంటంటే వాటర్ యాడ్ చేయకుండా వేయిస్తాం. సో అది బాగా వేగింది అనుకున్న తర్వాత అప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. సో అలా యాడ్ చేసుకుని ఫైనల్ గా మగ్గిచ్చేసుకుంటే మనకి టోటల్ గా రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు మనకి ఇది రెడీ అండి. ఓకే. సో పూల్ మక్ని వేసిన తర్వాత కూడా ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచకూడదు కదా మనం? అంటే బాగా పేస్ట్ గా అయిపోతుంది. మంచి ఫ్లేవర్ వస్తుంది రాజు గారు, ఆ గసగసాల స్మెల్ ఇదంతా. అవును, చక్కగా మంచి రోటీస్ లోకి కానివ్వండి, రైస్ లోకి, దేంట్లోకైనా మనకి టేస్టీగా ఉంటుంది. సమ్మర్ లో ఏంటంటే కొంచెం గెస్ట్లు, హాలిడేస్ ఎక్కువ ఉంటాయి కదండి, కాబట్టి చక్కగా ఫాస్ట్ గా ఇలాంటివి చేసేసుకుంటే టైం ఎంత సేవ్ అవుతుందో, వాళ్ళతో కూడా ఎక్కువ సేపు టైం స్పెండ్ చేయొచ్చు. సో ఫైనల్ గా కొత్తిమీర. ఓకే, నైస్. ఓకే, పూల్ మక్నీతో మసాలా రెడీ అండి. ఓకే, మరి వేడివేడిగా పూల్ మక్ని మసాలా కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు పూల్ మక్ని మసాలా కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పూల్ మక్ని మసాలా కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పూల్ మక్ని వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, టొమాటో ముక్కలు వేసి వేగాక ఎండు కొబ్బరి పేస్ట్, గసగసాల పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత ధనియాల పొడి, గరం మసాలా, వేయించిన పూల్ మక్ని వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పూల్ మక్ని మసాలా కర్రీ రెడీ.